ఇక్కడ ఈ సీట్స్ లో కూర్చుని ఇక్కడ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అని ఆడి ఆ హాట్ సీట్ కి వస్తారు అందరూ. నువ్వేమో సెలబ్రిటీ గెస్ట్ గా మై గెస్ట్ గా వచ్చావు. సో అక్కడికి వెళ్తాకి ఏదో ఒకటి చేయాలి. వాట్ యు సే? సంథింగ్ వాట్ ఎవర్ యు లైక్. Dance, I wish I can dance. And dancer, one of the best dancers in the TFI Telugu industry. I wish I can dance, but కాకపోతే నాకు అర్థమైంది. నానక్ ప్రేమతో ఒక డైలాగ్ ఉంది. ఓకే, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ నేచర్ ఇస్ ఇంటర్లింక్డ్. ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది అని. అవును. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి, బై ద వే ఐ లైక్ ఇట్, ఇట్స్ కాల్డ్ సామాన్యుడి సింహాసనం. సామాన్యుడి సింహాసనం. సో నాకు చాలా ఇష్టమైన పదం అది. Yeah. సో నేను కూడా సామాన్యుడిలాగే ఎవరిని ఇచ్చేయకుండా నేను మంచి డైలాగ్ చెప్పి ఫెంటాస్టిక్ అందరినీ గెలుచుకొని అక్కడికి వెళ్తానని. ఓకే, అనుకోండి. గెలుచుకునే డైలాగ్ చెప్పాలి. ఓకే. యమా, ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి. మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయ్యా. ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. ముక్కులు పొండే ముక్కొట్టి దేవతలు, దిక్కుల నేలే అష్ట దిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అని హర్షించే విధముగా ఆ సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవారక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? ఆ సింహాసనం వెయిట్ చేస్తుంది. నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను నరుడు దేవుడు గురించి టాపిక్ జరుగుతుంది కాబట్టి సామాన్యుడిగానే వెళ్ళి కూర్చుందాం. సామాన్యుడు సింహాసనం వెయిటింగ్. డైరెక్ట్ కమ్. థ్యాంక్ యూ.